హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. ఈరోజైతే నేను మార్నింగ్ లేచి నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేసిన బ్లాగ్ చూసేయండి. అండ్ ఈరోజు నేను పాపకి బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. మా ఇంట్లో నాకు, మా చిట్టి తల్లికి అండ్ మా పెట్ డాగ్ హంటర్ గడికి కూడా బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఉత్తిది కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ క్విక్గా అయిపోద్ది కాబట్టి పాపకి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టాను. ఎందుకంటే ఈరోజు నుంచి తనకు ఫైనల్ ఎగ్జామ్స్. షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు అటెండ్ టు ది ఎగ్జామ్స్. లాస్ట్ వ్లాగ్లో ఒక పొడుపు కథ అడిగాను. ఒక ఎర్ర చీమ, నల్ల చీమ, వారి ఇద్దరు నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ వాటికి చికెన్ ముక్క దొరికినా తినటం లేదు ఎందుకు అని అడిగాను. క్వశ్చన్లోనే ఉందండి ఆన్సరు. ఎర్ర చీమ, నల్ల చీమ. ఎర్ర చీమ భవానీ మాల వేసుకుంది, నల్ల చీమ స్వామి మాల వేసుకుంది. సో అందుకే నాన్ వెజ్ తినలేదనమాట. అదే ఆన్సర్. అండ్ మా లంచ్లోకి మామిడికాయ పప్పు చేశానండి. మాకు మామిడి చెట్టు ఉంది, చాలా మామిడికాయలు పడిపోతున్నాయి. ఆ మామిడికాయలతో మామిడికాయ పప్పు చేశాను. భలే టేస్టీగా ఉంటుంది కదా మామిడికాయతో ఏ రెసిపీ చేసిన. అండ్ దొండకాయ కొబ్బరికూర ఫ్రై కూడా చేశాను. ఈరోజు మా లంచ్ అయితే మేము అలా ఫినిష్ చేసామన్నమాట. దొండకాయ కొబ్బరికూర కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ. ఎందుకంటే కొబ్బరికాయలో రిచ్ ఫైబర్ ఉంటుందండి. మ్యాక్సిమం అన్నిట్లోకి కొబ్బరికాయ వాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మ్యాక్సిమం అందరం పూజలు చేస్తాం, కొబ్బరికాయ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి కొబ్బరికాయని ఎవ్రీడే వాడండి. మనకి తక్కువ కాస్ట్లో ఎక్కువ రిచ్ ఫైబర్ ఫుడ్ ఏదంటే కోకోనట్ వాటర్ కానీ కోకోనట్ కానీ మన బాడీకి చాలా మంచిది. కాబట్టి మీరు తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కేరళ వాళ్ళు ఎక్కువగా కోకోనట్ ఆయిల్, కోకోనట్ వాడతారు కాబట్టి వాళ్ళ హెయిర్ కూడా థిక్గా ఉంటుంది, వాళ్ళ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. కాబట్టి మీ డైలీ ఫుడ్లో కోకోనట్ యూస్ చేయడానికి ట్రై చేయండి. టుడే వ్లాగ్ వింతేనండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలస్ వరల్డ్. ప్లీజ్ వాచ్ ఇట్.